కడుపు నిండుతుంది. మరి ఆ చిన్నపిల్లలకు అంటే పాలను పక్కన పెట్టేసి వీళ్ళకి ఏమంటారా, ఒక రోజు అటో ఇటో వాళ్ళకి వస్తాయి. ఇది ఎమర్జెన్సీ కదా సార్. వీళ్ళకి ఉద్యోగం చాలా మంది పని చేసిన వాళ్ళకి పైసలు లేకుండా ఖజానా మొత్తం ఖాళీ చేసి మొత్తం నాకి వేయరు. మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? ఒక వారం రోజులు 10 రోజులు తేడా వస్తుంది తప్ప వేయకుండా అనేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పిండండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. వీళ్ళతో చెప్పించుకున్నా. అరే నేను వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు తొందర పడుతున్నారో, ఎందుకు అది చేస్తున్నారో, రైతు బంధు ఏం చేసినారు మీరు? ఇవాళ పిల్లల నోట్ల మట్టి కొట్టినారు ఇవాళ విద్యార్థుల విషయంలో. ఎన్నిసార్లు జనార్దన్ రెడ్డి పోతే పాలాభిషేకం చేసిరు, రాష్ట్రానికి పీడ విరగడైందని. ఆ పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఇవాళ శంకరమ్మని ఇలా సీఎం క్యాంప్ ఆఫీస్ కి పిలిచి ఆమెతో కూర్చొని మాట్లాడేది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇలా శ్రీకాంతాచారి ఇలా పాపం ఆయన తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే ఎన్నడన్నా ఆమెను పిలిచి ఎన్నడన్నా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి మంచి చెడు తెలుసుకురా? మీరు ఎన్నడన్నా వేసిరా? ఇలా మాకు ఇలా మేము అదే మాట చెప్పినాం. ప్రమాణ స్వీకారం రోజు అమరవీలకు మంచి గ్యాలరీ ఏర్పాటు చేసినాం. ఇదే రకంగా మాట తప్పం సార్. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలలో బాగా నాటకమైంది. ఇవాళ ఏదో వాళ్ళ ఉద్యోగం కోసం పుట్టిన పార్టీని కూడా భూస్థాపితం చేసుకురు, బీఆర్ఎస్ పెట్టుకురు, టీఆర్ఎస్ తీసి. ప్రజలు అదే అనుకుంటున్నారు. నేను అనేది ఏం సార్ అంటే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము గతంలో జరిగిన తప్పులు జరగొద్దు అంటే అవన్నీ తెలుసుకొని ఇక్కడ టైం పడుతుంది. ఒక కేసు కోర్టులో వేస్తారు సార్, ఇమ్మీడియట్లీ తీర్పు కర్త క్రియ అన్ని ఇచ్చేస్తారా? మీరే చెప్పండి. కొంచెం ఓపిక ఉండాలి. ఇందాక అన్న మాట్లాడినరు, టైం ఇవ్వాలంటున్నారు. మీరు ఇట్లా విర్రవీగిరి అనుకో, రేపు కనీసం ఆ ఊర్లలో కూడా రానియరు. మీరు అరే ప్రజలు గమనిస్తారు. ఇంకోటి ఇందాక మనోజ్ గారు చెప్పారు, అంటే మీకు సమయం కూడా కొద్ది రోజులు ఉంది, అంటే మ్యాక్స్ 70 రోజులు మాత్రమే ఉంది. ఆ లోపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ లోపు కంప్లీట్ కాకపోతే కొంత ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. సార్ ఒక్కటి చెప్పమా, ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయదండి. నమ్మకంతో పనిచేస్తుంది. ప్రజలు మా మీద నమ్మకం. ఏం ఎలక్షన్లు వాళ్ళకి కావాలి? ఎలక్షన్లు ప్రజలు కూడా చూస్తారు కదా, ఏం చేస్తారు 100 రోజులలో, ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం చేస్తారు. ఒక్కటి సార్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ అయినాకైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు పరుస్తుంది. ప్రజలని ప్లీజ్ ఒక్కటే అడిగేదని కన్ఫ్యూజ్ చేయకూడదు. కోడ్ వస్తే నష్టం ఏం జరుగుతుంది సార్? కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పథకాలు అయితే అమలు జరుగుతాయి కదా. మొన్న 6 గ్యారంటీలో కూడా సాటర్డే సండే రోజు న్యూ ఇయర్ ఉందని చెప్పేసి బ్రేక్ పడింది. నెక్స్ట్ డే అయితే నడిచింది కదా. లేకపోతే ఆ కోడ్ తర్వాత ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? అది కాదు సార్. ఏదైనా కూడా ప్రజలు 10 ఏళ్ళు ఓపిక పట్టుకోరు. 10 నెలల ఓపిక పట్టుకోనికే తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్ళు అన్నారు అదే, మాకు అసలే మేము ఇచ్చిన దాన్ని వాళ్ళు వినియోగించుకోలేదు, మాకు అన్యాయం చేసిండ్రు, మీ మీద నమ్మకం ఉంది, కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ మీ మీద నమ్మకం ఉందని ప్రజలు అంటారు. ఎలక్షన్ల గురించి మేము ఎప్పుడు మొన్న కూడా అదే మాట్లాడింది సార్. సీఎం గారు కూడా పథకాల గురించి మాట్లాడే తప్ప ఈ ఎలక్షన్ల గురించి ఎట్లా గెలవాలి, ఏం చేయాలనే దాని గురించి చెప్పలేదు. మనం పని చేసుకుంటా పోతే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా మళ్ళీ పని చేయండి అని అన్నారు తప్ప అధికారం కోసం మేమేదో పాకులాడి అది కాదు. ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రజలకు వెళ్తున్నాం తప్ప ఎలక్షన్ల దృష్టిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకోదు. ప్రజల కోసం పనిచేస్తుండాలి. మీరు చూసిండ్రు, మేము ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నాం, అదే వాయిస్ ఉంది. ఇప్పుడు కూడా అదే వాయిస్ ఉంది. కానీ మాకు ఇంకా సీఎం గారు కూడా ఒకటి చెప్పారు, మీరు ప్రతిపక్షాలు చెప్పింది వినండి, నోట్ చేసుకోండి. మీరు వాళ్ళలాగా మనం గతంలో చేసినట్టు వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంటది. మీరు సమన్వయం పాటించాలి. మన ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ ఉండాలని కూడా చెప్పిండ్రు. అలా చెప్తారండి, ఏ సీఎం అయినా చెప్పిండ్రా అండి? ఎందుకంటే ప్రజలలో ఒక 1 month నుంచి ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇలా మహిళల బస్సు విషయంలో గతంలో ఎక్కడన్నా ఊరికి హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళాలంటే 140 రూపాయలు టికెట్ సార్. ఇలా అక్కడి నుంచి ఇక్కడ 140 అదొక 20 రూపాయలు ఆటో. ఇంకెక్కడ 3 ఎంత అయ్యేది? దగ్గర 500 రూపాయలు అయ్యేది. ఇవాళ తెలంగాణ ప్రజలు మేము ఇవాళ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత 0 టికెట్ మీద 7,2,00,000 మంది ప్రయాణం చేసిరంటే, అంటే బహుశా ఒక మహిళ ఎన్నిసార్లు వెళ్ళేసి వచ్చింది అనేది మీరు అంటుండొచ్చు. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఎందుకంటే 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది మహిళలే కదా, వీళ్ళు 7 కోట్లు ఉన్నారో చెప్తారంటే 0 టికెట్ మీద. అంటే ఒక మహిళ ఎన్నిసార్లు యాదగిరిట పోయిండొచ్చు, శ్రీశైలం ఈగలపేంట వరకు పోయిండొచ్చు, ఆ తర్వాత 20 రూపాయలు వేరే టికెట్ తీసుకోవచ్చు. అంటే మహిళల భద్రత, వాళ్ళ మొహంలో ఆనందం. మాకు ఈ నష్టం 3 కోట్లు 4 కోట్ల నష్టం మేము చూడట్లేదు. అది ప్రజలది, ప్రజల కోసం ఇచ్చిన హామీలు. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఒకటి మేము అది గ్యాస్ కనెక్షన్ కూడా అదే చెప్పాం. ఎవరికి వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది, ఎవరికి ఏందనేది కూడా మొన్న ప్రతి విషయం కూడా మేము చర్చించుకున్నాం. అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. ఏది ఉన్నా కూడా 15 రోజులకు ఒక్కసారి
గాంధీ భవన్ లో కంపల్సరీ సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించి ప్రజలకు మనం ఏ రకంగా మనం చేయగలుగుతాము, ఎవరికి ఎలాంటి ఇవన్నీ కూడా చెప్తున్నా. కొంచెం ఓపిక పట్టుకుంటే అవన్నీ దానికి ఎవరికి వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నాం సార్. ఇలా ఐటీకి సంబంధం లేదని కూడా కొన్ని దాంట్లో మీరు చూసిండ్రు. మేము ఏదో అన్ని కట్ చేసేసి మేము అంటే తప్పకుండా మీరు క్లారిటీ ఉండడం సరిపోదు కానీ అంటే ప్రజలలో కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత వివరించి చెప్తే కొంత పబ్లిక్ కూడా కొంత క్లారిటీ ఉంటుంది. ఎస్ ఓకే ఎస్ రామచంద్ర గారు ఈ రోజు వరకు మనకి టైం ఉంది. అంటే ఈ రోజే లాస్ట్ కాదు, అంటే అదొక వారోత్సవాల లాగా దీన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి నిరంతరం ఉంటది. ఇది ఇవాళ ఒక్కరోజు వాళ్ళలాగా ఏదో పెట్టి కాదు. రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఎట్లా పెట్టిరో మీరు అందరికి తెలిసిందే. ఎట్లా సార్ అంటే ముసలోళ్ళు ఉన్నారు, పైకి ఎక్కాలంటే లిఫ్టులు లేవు, లిఫ్టులు ఉన్నా కూడా వాళ్ళు పోయే పరిస్థితి. మేము